హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సూపర్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి నేను మీకేంటంటే జియో ఫోన్ నెక్స్ట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ కొనాలా వద్దా అండ్ జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ డీటెయిల్స్ బాగున్నాయా అంటే ఆ జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ ఏదైతే ఉందో అది వాల్యూ ఫర్ మనీయా, లేకపోతే కొందరు ఏమంటున్నారంటే జియో ఫోన్ నెక్స్ట్ ప్రైస్ వచ్చేసరికి 1999 రూపీసే అని అంటున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే జియో ఫోన్ ప్రైస్ నెక్స్ట్ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 6499 రూపీస్ అయితే అంటున్నారన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మీ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ అయితే చెప్తాను. ఈరోజు వీడియో చాలా నాలెడ్జబుల్గా మరియు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అండ్ అలాగే మీకు ఒక బేసిక్ ఐడియా క్లారిటీ అనేది వస్తుంది జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ కొనాలా వద్దా అనేది. సో ఫ్రెండ్స్, నేను మీ రోహిత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ టెక్ ఇన్ తెలుగు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ ప్రైస్ అండ్ దాని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే అది మనకు 6499 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. మీరు డైరెక్ట్గా పూర్తి మనీ పే చేస్తే 6499 రూపీస్ వస్తుంది. లేదా మీరు ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటాను అన్నట్లయితే మీకు ఫస్ట్ మంత్ మొబైల్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో అప్పుడు 1999 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత పర్ మంత్ 300 చొప్పున మీరు 24 మంత్స్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2500 కడతారు అండ్ దాని తర్వాత 24 మంత్స్ 300 పర్ మంత్ అలా కడతారనమాట. సో మీరు టోటల్గా క్యాల్కులేట్ చేసినట్లయితే మీకు 9500 రూపీస్ అయితే పడుతుంది ఈఎంఐ పద్ధతిలో తీసుకుంటే. సో ఫ్రెండ్స్, 9500 పెట్టి మొబైల్ కొనడం అవసరమా? ఒకసారి దీని డీటెయిల్స్ చూడండి. డీటెయిల్స్ చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ మొబైల్ అనేది మనకు స్నాప్డ్రాగన్ 215 క్వాడ్ కోర్ ప్రొసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఇప్పటి మొబైల్స్లో మనం పబ్జీ, ఫ్రీ ఫైర్ అలాంటి గేమింగ్ కోసమే మొబైల్ అయితే కొంటున్నాం. అండ్ మీరు చూస్తున్నట్లయితే స్నాప్డ్రాగన్ 215 ప్రొసెసర్ క్వాడ్ కోర్ ప్రొసెసర్ అంటే ఇది బేస్ వేరియంట్ కూడా కాదు, బిలో బేస్ వేరియంట్ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. మొత్తం మీరు ఈ స్నాప్డ్రాగన్ 215 ప్రొసెసర్ అంటే మీరు మొత్తం లైట్ యాప్సే వాడాల్సి ఉంటుంది. అంతకుమించి మీరు యూట్యూబ్ వాడినా కానీ ఇది హ్యాంగ్ అవుతుంది, అంటే ల్యాగ్ అవుతుంది. క్రోమ్ వాడినా కానీ ల్యాగ్ అవుతుంది. ఏ యాప్స్ వాడినా కానీ మీకు ల్యాగ్ అవుతుంది. ల్యాగ్ తప్ప ఈ మొబైల్లో ఏమీ ఉండదు. మీరు ఈ మొబైల్లో గో యాప్సే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గో, క్రోమ్ గో, గూగుల్ గో అన్ని లైట్ యాప్స్ యూజ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ మొబైల్ అనేది మనకు ఆండ్రాయిడ్ గో మీద అయితే రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ ప్రైస్ కంపేర్ చేస్తే మనకి దీని డీటెయిల్స్ చాలా బాగా లేవు అని చెప్తున్నాను. ఈ మొబైల్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. జియో అనేది మనకు చాలా బెస్ట్ బ్రాండ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే మనకు బిఫోర్ ఈ 4G నెట్వర్క్స్ రాకముందు ఒక్కొక్క జీబీకి 100 రూపీస్, 99 రూపీస్ అలా రీఛార్జ్ చేసుకోవడం ఉండేది ఫస్ట్లో. బట్ ఎప్పుడైతే జియో వాళ్ళ కంపెనీని తీసుకొచ్చిందో అప్పుడు మనకు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే బేస్ యాడ్ అండ్ ప్యాక్ అయితే మీకు 11 రూపీస్కే 1 GB డేటా అయితే ప్రొవైడ్ చేస్తుంది జియో. అండ్ 21 రూపీస్కి 2 GB. అలా మీకు జియో అనేది తక్కువ ధరలో ఎక్కువ బెస్ట్ క్వాలిటీస్ ఇవ్వడానికి అయితే ట్రై చేసింది. బట్ ఈ మొబైల్ విషయానికి వచ్చినట్లయితే ఈ మొబైల్లో మాత్రం దోపిడీ తప్ప ఏమీ లేదని చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది మనకు ప్లాస్టిక్ క్వాలిటీతో వస్తుంది. బ్యాటరీ కూడా రిమూవబుల్గా ఉంటుంది. అంటే 2015-16 వెనకటి జనరేషన్కి తీసుకుపోతుంది అన్నమాట ఈ మొబైల్ అనేది మనకు. అండ్ దీని స్క్రీన్ గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ స్క్రీన్ వచ్చేసరికి మనకు 5.45 LCD ప్లస్ HD డిస్ప్లే అనేది ఇది ఉంటుందన్నమాట ఈ మొబైల్కి. అండ్ ఈ మొబైల్ స్క్రీన్ అనేది మనకు గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేయబడింది. అండ్ దాని తర్వాత దీని కెమెరా గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా అనేది మనకు 8 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్తో వస్తుంది. కెమెరా ఓకే, బట్ దీని ప్రొసీజర్ అండ్ బ్యాటరీ గురించి చూడండి. బ్యాటరీ గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ అనేది మనకు 3500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అస్సలకే సపోర్ట్ చేయదు. మీరు అస్సలకే ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మొబైల్ అనేది మనకు జస్ట్ బేస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి అనమాట. అండ్ అలాగే దీన్ని ర్యామ్ గురించి మాట్లాడినట్లయితే ఈ మొబైల్ అనేది మనకు 2 GB ర్యామ్తో వస్తుంది. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 32 GBతో వస్తుంది. అండ్ దీన్ని మనం 512 GB దాకా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే తీసుకోకండి. మీరు ఇప్పుడు ఈ మొబైల్కి డైరెక్ట్గా మీరు మొత్తం మనీ ఇచ్చి పే చేస్తే 7,499 రూపీస్ అయితే మీకు 6,499 రూపీస్ అయితే కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది.
సో ఆ 6499 రూపీస్లో ఒక 1000 రూపీస్ కలుపుకుంటే మీకు పోకో C3 అనే మొబైల్ ఉంటుంది. అది చాలా బాగుంది. ఆ మొబైల్ని పర్చేజ్ చేసుకోండి. ఒక 1000 రూపీస్ అంతే. బట్ ఇలాంటి వేస్ట్ మొబైల్స్ అయితే పర్చేజ్ చేసుకోకండి. ఈ మొబైల్ మనకు ఒక 3000 4000లో ఇస్తే ఈ మొబైల్ బెస్ట్. లేకపోతే ఈ మొబైల్ చాలా బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈఎంఐ పద్ధతిలో కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు 9499 రూపీస్ పెట్టి ఈ మొబైల్ కొనడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఒక బేసిక్ కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి. మీకే క్లారిటీ వస్తుంది. మొబైల్ అస్సలకే కొనకండి. ఇది నా ఒపీనియన్. ఇక మీ ఒపీనియన్ మీ ఇష్టం. కొంతమంది అనొచ్చు, కొంతమంది కామెంట్ పెడతారు మన ఈ వీడియో కింద, నీకు దేశభక్తి లేదు, నువ్వు దేశద్రోహివి, ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియా ఫోన్ని కొనకండి అని చెప్తున్నావు అని చాలామంది అయితే నన్ను కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. బట్ ఫ్రెండ్స్, అలాంటి కామెంట్స్కి నేను అస్సలకే రెస్పాండ్ అవ్వను. ఎందుకు చెప్పాను నా ఫ్రెండ్స్? ఎందుకంటే చెప్పాలి అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మీకు నేను బెస్ట్ ఫోన్స్ సజెస్ట్ చేయడమే నా యొక్క డ్యూటీ అన్నమాట. ఒక టెక్ యూట్యూబర్గా, తెలుగు టెక్ క్రియేటర్గా నేను మీకు బెస్ట్ మొబైల్స్ని అనేది సజెస్ట్ చేస్తాను. నేను మేడ్ ఇన్ ఇండియా ఫోన్ అయినా కానివ్వండి, వేరే అవుట్ ఆఫ్ ద కంట్రీ మొబైల్స్ అనేవి కానివ్వండి, నేను బెస్ట్ మొబైల్స్ని సజెస్ట్ చేయడం నా యొక్క డ్యూటీ. ఇక మిగతా వాళ్ళు ఎలా అనుకుంటే వాళ్ళ ఇష్టం. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. మరో కొత్త వీడియోలో మరో కొత్త మొబైల్ రివ్యూతో, లేదా మరో బెస్ట్ యాప్స్తో, లేదా బెస్ట్ వెబ్సైట్స్తో, బెస్ట్ ట్రిక్స్ అండ్ టిప్స్తో మేము ముందుకు వస్తాను. Until then, take care. This is your Rohit Goduri signing off, the owner of Super Tech in Telugu YouTube channel. Do subscribe to our YouTube channel. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకోసం ఎఫర్ట్స్ పెట్టి రిస్క్ ఉన్న కాంటెంట్ తీసుకొచ్చి మీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నేను ఒక కొత్త యూట్యూబర్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ వీడియోని ఒక లైక్ చేయండి. ఛానల్ కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, టేక్ కేర్. This is your Rohit Goduri signing off.